జనసేన పార్టీపై రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన పార్టీ అభ్యర్థి రాబాక వరప్రసాదరావు అన్నారు. సకినేటిపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు వీరప్రసాద్ వైసీపీని వీడి జనసేనలో చేరారు. రాబాక సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరప్రసాద్తో పాటు అతని అనుచరులు, అభిమానులు సుమారు 200 మంది పార్టీలో చేరారు. వీరందరినీ రాబాక వరప్రసాదరావు పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన క్రమశిక్షణ, విలువలతో కూడిన పార్టీగా గుర్తింపు పొందడంతో ప్రజలంతా జనసేన పార్టీకి ఆకర్షితులవుతున్నారని రాబాక వరప్రసాద్ చెప్పారు. మేనిఫెస్టోలోని పథకాలు మహిళలు, యువకులు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. అందుకే ప్రజలంతా జనసేనకు మద్దతు తెలుపుతున్నారని రాబాక తెలిపారు. ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధిస్తుందని, పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అటువంటి నాయకుడు ఇవాళ మనకు దొరికాడు. జనసేన పార్టీలో అందరూ కూడా ఆకర్షితులవుతున్నారంటే ఆయన సిద్ధాంతాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన మేనిఫెస్టో చూడండి ఒక్కసారి. మూడుతుల దగ్గర వీరావారి మెరకలో వీరా ప్రసాద్ గారు వారి ఇంటి దగ్గర మీటింగ్ అరేంజ్ చేసి సుమారు వందలాది మంది యువకులతో జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి రోజు రోజుకి కూడా ఎక్కడ చూసినా ప్రతిరోజు కూడా ఎక్కడో చోట బీసీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీల నుంచి కానీ వచ్చి డైలీ జాయిన్ అవుతూనే ఉన్నారు. ఇవాళ ఒక యువ కార్యకర్త, చాలా చురుకైనటువంటి కార్యకర్త, మరి ఇక్కడ ఈ ప్రాంతంలో సుమారు ఎక్కువ మందితో పరిచయం ఉండి ఎక్కువ మంది యువకులను అందరితో పరిచయం ఎత్తుకున్నటువంటి మన వీరాప్రసాద్ ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఈయన జాయినింగ్తో మరి జనసేన పార్టీకి ఒక నూతన ఉత్తేజం రావటం, మరి యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. మరి వీరాప్రసాద్ నాయకత్వంలో మరి యువకులందరూ కూడా మరి కష్టపడి పనిచేసి జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి యువకులందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు.